ఫ్రెండ్స్, హలో, హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఈరోజు తడి అటుకులు పోపుకేసుకోవడం చూద్దాము. దానికి కావాల్సిన ఐటమ్స్: పోపు దినుసులు, జీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, దంచి పెట్టుకున్న వెల్లిపాయ ముద్ద, కరివేపాకు, కొత్తిమీరాకు, ఉల్లిగడ్డ, పసుపు. అన్నిట్లో పసుపు ఎక్కువనే వేస్తాం, కానీ అటుకులల్లో కొంచెం బాగా కలర్ ఉంటుందని చిటికెడ వేస్తాం. తర్వాత దాంట్లో కావాల్సిన పల్లీలు, మనం ఆయిల్ సరిపడా పోసుకొని పెట్టుకున్న గంజు ఇప్పుడు మనం టమాటిద్దాం. తర్వాత ఈ అటుకులు అటుకులు అండి, మనం బియ్యం కడిగినట్టే కడిగి 2 సార్లు కడిగి మంచిగా వాష్ చేసుకొని పెట్టినాం. అటుకులు ఇవి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఇందులో పోపు దినుసులు వేసుకుందాం. పల్లీలు వేసుకుందాం. పల్లీలను చక్కగా ఫ్రై చేసుకోవాలి. కరకరలాడుతూ మనం అటుకులు తింటూ ఉంటే పంట కింద కరకరలాడుతూ తగలాలి. అప్పుడే చాలా బాగుంటాయి టేస్ట్. పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇంకా పచ్చిమిరపకాయలు, వెల్లిపాయ ముక్క వేద్దాం.